తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మన తెలంగాణ చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు 2014లో ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలి అని చెప్పి జీవోలు తీసుకొచ్చి ఆ రోజు రైతు బంధు పథకం అని, లేకపోతే ఆసరా పెన్షన్స్ అని, లేకపోతే కేసీఆర్ కిట్ అని, ఈ విధంగా రకరకాలుగా ఒక పేదింటి ఆడబిడ్డకి ఒక మేనమామ స్థాయిలో ఉండి ప్రతి బిడ్డ బాగుండాలి అని చెప్పి ఒక చేదోడు వాదోడుగా ఉండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఇలాంటి పథకాలను ఎన్నో తీసుకొస్తే వాటిని అమలు చేయడం కాదు కదా, నేను వాటికి ఎక్కువ ఇస్తాను, ఆడపిల్ల పెళ్ళైతే వాళ్ళు కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, నేను దానికి తులం బంగారం మరీ కలిపి ఇస్తా అని చెప్పి డబ్బాలు కొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న హైకోర్టు 8 జీవోల మీద ఒక్కరోజే స్టే విధిస్తే ఒక్కరు కూడా, ఈ అధికారంలో ఉన్న ఏ మంత్రులు కూడా ఒక్కరు కూడా మళ్ళీ దాని మీద తిరిగి లాయర్ కానీ లేకపోతే సెక్రటరీ కానీ ఒక్కరు కూడా ఆ కేసు మీద స్టే విధించకుండా మళ్ళీ తిరిగి కౌంటర్ హైకోర్టులో దాఖలు చేయడం నిజంగా సిగ్గుచేటు. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఇంట్లో రైతులకి తోడుగా, లేకపోతే ఆడబిడ్డలకి మేనమామలాగా అందరికీ తోడుగా ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం కాదు కదా. ఒక్కటి కూడా ఇప్పుడు పూర్తిగా ఏంటిది ఉచిత బస్ ప్రయాణం అని చెప్తున్నారు, మరి అది కూడా తీసేయాలి. ఇందిరమ్మ ఇల్లు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లను, కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లను తీసుకొచ్చి ఈయన ఇందిరమ్మ ఇల్లని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవి కూడా మరి తీసేయాలి. ఏ ఉచిత పథకం కూడా ఉండొద్దు అని అంటే హైకోర్టు స్టే విధించినప్పుడు సెక్రటరీలుగా ఉండే ఒక లాయర్ ఉంటారు, కనీసం చీఫ్ సెక్రటరీ కూడా ఒక్కరు కూడా దీని మీద స్పందించి మాట్లాడుకోకపోవడం తెలంగాణ ప్రభుత్వంలో ఒక దురదృష్టకరం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని ఏ ప్రభుత్వం అయితే మనం క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉన్నామో ఒకసారి ఆలోచించి వెంటనే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేద్దాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన పథకాలనే అమలు చేయండి. మీరు ఎక్కువ ఏమని అడుగుతలేము, పథకాలని అమలు చేసే విధంగా మీరు హైకోర్టులో వెంటనే మీరు పిటిషన్ దాఖలు చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.